పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బట్ అజ్ఞాతవాసి అసలు స్టోరీ వినకుండానే చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో. అది నిజమాదే? ప్రేమ అదొకటండి. అంటే ఐ లైక్ పవన్ కళ్యాణ్ గారు, లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఐ లవ్ హిమ్. కానీ ఆ కాంబినేషన్కి ఒక వాల్యూ ఉంది కదా. త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వెన్ హీ టోల్డ్ మీ దట్ యువర్ ద ఓన్లీ గాయ్, యువర్ ద మెయిన్ గాయ్ అన్నప్పుడు ఆయన కూడా జస్ట్ చెప్పారు నాకు కథ. అంటే పవన్ కళ్యాణ్ గారి పోర్షన్స్ ఇవన్నీ చెప్పలేదు, నా పోర్షన్స్ చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది అండ్ ఐ డిడ్ ఇట్ అండి. ఓకే. అండ్ తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ ఎలా వండాలరా అంటే ఆది పినిశెట్టి అని గూగుల్లో సెర్చ్ చేయండి అని చెప్తున్నాం. అప్పటి వరకు ఎవరు లేరు అంత స్టైలిష్గా విలన్స్. ఇంకొకటి ఏంటంటే విలన్ అంటే పెద్ద పెద్ద కళ్ళు ఉండాలి, భయపించాలి. బట్ ఆదికి అంత పెద్ద కళ్ళు కూడా లేవు, చిన్న కళ్ళు. అలాంటిది. అండ్ అంత మంచి కాంప్లిమెంట్ నాకు తెలిసి ఏ విలన్కి కూడా వచ్చి ఉండదు, స్టైలిష్ విలన్ అనే అది. ఫస్ట్ మీరు తీసుకున్న కాంప్లిమెంట్స్ కావచ్చు, నాన్నతో వర్క్ చేసిన చాలా మంది హీరోస్ ఉన్నారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో. అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేకపోతే కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా చెప్తారు? చిరంజీవి గారు. చిరంజీవి సార్ వచ్చేసి సరైన ఒక సినిమా రిలీజ్కి వచ్చింది, షోలు జరుగుతున్నాయి, నేను ఎలా ఉంటుంది చూద్దాం, లేడ విలన్ అది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండవు కదా. సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలి అని అనుకుంటాం. మన పర్ఫార్మెన్స్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ వెయిట్ చేస్తూ ఉంటాం. నేను కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో నాకు గుర్తుంది, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాను. గేట్ నెంబర్ 15-14 క్రాస్ చేస్తున్నప్పుడు ఒక ఫోన్ ఎత్తాను. ఎత్తి చిరంజీవి గారి వాయిస్. ఫస్ట్ టైం ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నాను, ముందు ఎప్పుడు నేను మాట్లాడలేదు. బేస్ వాయిస్. ఇట్ టుక్ ఫ్యూ సెకండ్స్ ఫర్ మీ టు డైజెస్ట్ దట్. లేకపోతే సార్ ఎందుకు నాకు ఫోన్ చేస్తారు, ఎక్స్పెక్టే చేయలేదు నేను. ఆయన షో చూశారంట, షో చూసి బయటకు వచ్చిన వెంటనే హీ కాల్ మీ అప్. కరెక్ట్గా మాట్లాడుతున్నాను, బై ద టైమ్ ఐ కుడ్ రియలైజ్ ఇట్ చిరంజీవి గారు. సిగ్నల్ సో వీక్గా ఉంది. ఐ కెప్ట్ రన్నింగ్, లిటరలీ పరిగెడుతూ ఉన్నాను. ఎయిర్పోర్ట్ లో అంత ఒక చోట వెళ్ళి వాళ్ళు ఏదో ఫ్లైట్ టైం అని ఉంటుంది పాప అనుకుని ఉంటారు. ఐ వాజ్ జస్ట్ రన్నింగ్. ఒక కార్నర్కి వెళ్ళాను, అక్కడ సిగ్నల్ ఉంది. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది, గేట్ క్లోజ్ చేస్తారు, ఏం లేవు మైండ్లో. ఈ కాల్ ప్రతి మాట వినాలి నాకు అని చెప్పి విన్నాను. అండ్ ఆయన ఇట్లా బాగా చేసావు అని చెప్పి చెప్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. తెలియకుండానే ఒక ఐ టియర్డ్ అప్ లిటిల్ బిట్. ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం కదా, అది చిరంజీవి గారు కాల్ చేశారు. దట్ మూమెంట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అండి. అండ్ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ కాల్ తర్వాత. డాడీ అండ్ చిరంజీవి గారు చాలా సినిమాలు వర్క్ చేశారు. తన కొడుకు పర్ఫార్మ్ చేసి చిరంజీవి గారు కాంప్లిమెంట్ ఇస్తుందంటే ఆయనకు కూడా ఒక మంచి మూమెంట్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.